నమస్కారం. డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత 40 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేసి ప్రస్తుతం అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో డాక్టర్ నాగేశ్వరరావు గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా దంతాల పట్ల అవగాహన కల్పించడం ఆయన ప్రధాన ఉద్దేశం. సో ఈరోజు మరికొన్ని విశేషాలతో డాక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. కొంతమంది మానసిక వ్యాధిగ్రస్తులు ఉంటారు. సో వాళ్ళకి ఈ చిగుళ్ళ వ్యాధి వస్తుందంటారా? మా వ్యూస్ కొంచెం తెలియజేయగలరు? కొంతమంది మానసికంగా బలహీనత కలిగి ఉంటారు. ఈ మానసిక బలహీనత అనేది చిన్నప్పటి నుంచి రావచ్చు, పెద్ద అయినప్పుడు రావచ్చు, ఏజ్లో అయినా కానీ ఈ బలహీనత అంటే మానసికమైన వ్యాధి కలగవచ్చు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయితే వేరుగా ఉంటుంది, మధ్యలో అయితే వేరుగా ఉంటుంది, తర్వాత లాస్ట్లో అయితే వేరుగా ఉంటుంది. ఇట్లాగా వేరు ఏజుల్లో ఈ మానసిక బలహీనత అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏ ఏజ్లో వచ్చినా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఆహారం తీసుకోకపోతే మనకి శక్తి రాదు, మనం మాట్లాడలేము, మనం నడవలేము, దిన చర్యలన్నీ కూడా చేసుకోలేము. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఈ మానసిక వ్యాధులు ఈ నోటిని సరిగ్గా శుభ్రం చేసుకునే పరిస్థితి ఉండదు. ఏదో తినేస్తారు అంతే, వాళ్ళు నోట్లో నీళ్ళు కూడా వేసుకునే పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఈ అటెండెంట్స్, ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటి, లేకపోతే బంధుమిత్రులు ఏంటి, వాళ్ళు నర్సెస్ ఏంటి, వాళ్ళని ఈ ఓరల్ హైజీన్, నోటి యొక్క శుభ్రతని బాగా స్టడీ చేయాలి. వాళ్ళు శుభ్రంగా ఉంచవలసిన అవసరత ఎంతైనా ఉందన్నమాట. అంటే వాళ్ళు బ్రష్ పెట్టి, ఈ ఎలక్ట్రానిక్ బ్రష్ కానీ మామూలు బ్రష్తో కానీ ఆహారం తీసుకున్న వెంటనే వాళ్ళ యొక్క నోటిని శుభ్రం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ చిగుళ్ళు వ్యాధి రావటం, అంటే నోట్లో ఇన్ఫెక్షన్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ ద్వారా చిగుళ్ళు వ్యాధి రావటం, తర్వాత నోట్లో పుళ్ళు రావటం, తర్వాత పళ్ళన్నీ కూడా పుచ్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీరి యొక్క నోటి ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ బంధువులు, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.